నిన్న మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ్ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతో అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒకటేనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందా లేదా చూస్తున్నారా? నో. మీడియాలో కానీ, మీటింగ్లో కానీ, పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి అంటే ఈ విధంగా పని తీరు చూస్తే నాకైతే కనబడుతుంది. రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష అయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ రామచంద్రరావు గారికి కొంతమంది ఆ అధ్యక్ష పదవిలో రావద్దు, కాంపిటీషన్లో మా రామచంద్రరావు గారికి కూర్చొని పెట్టినారు. ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతులు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పని చేయాలి అని ఆయన పైన ఒత్తిడి చేస్తే రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు? రామచంద్రరావు గారు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా వరకు సీట్లు గెలిస్తే మీకు పేరు వస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న కార్పొరేటర్లో సగం వస్తే అది మొత్తం మీ పైననే రాలేస్తారు. అది మీరు చూసుకోండి. అందుకోసం కేంద్ర అధికారులకి మీరు డైరెక్ట్ మాట్లాడి, మీరు చేతు కట్టేసినారు కదా వీళ్ళు, ఆ వ్యక్తుల గురించి మీరు డైరెక్ట్గా కేంద్ర అధికారులకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్గా తెలంగాణలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పనిచేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. నా ఒక రిక్వెస్ట్ మా రామచంద్రరావు గారికి, అదేవిధంగా మా కేంద్ర అధికారులు కానీ, భారతీయ జనతా పార్టీలో పెద్ద నాయకులు కానీ, వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్, ఒక వ్యక్తి గురించి ఆలోచన చేయకండి. మాలాంటి చాలామంది వచ్చినారు, మాలాంటి చాలామంది గాయబ్ కూడా అయిపోయినారు. హిస్టరీ మనం చూస్తే మాకు ఇష్టం కూడా లేదు, మీ భిక్షం కూడా మాకు అవసరం లేదు. కానీ రిక్వెస్ట్, నాలాంటి చాలామంది కార్యకర్తలు ఉన్నారు, ఒక్కసారి తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలి, కాషాయం రాజ్యం రావాలని చాలామంది కలలు చూస్తున్నారు. ఆ కలలు ఏ విధంగా మనము కార్యకర్తల ఆలోచనని ఏ విధంగా మనము సక్సెస్ చేస్తాం, దాని గురించి మీరు ప్లాన్ చేయండి. ఆ 2-3లో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళ ఈగోయిజం వల్ల, వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, అది కేంద్ర అధికారులకు చెప్పాలని మా రామచంద్రరావు గారికి నా ఒక రిక్వెస్ట్.